భక్తివర్ణ ప్రేక్షకులకి, భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులతో ఈరోజు వారఫలాల్లో 30/3/2025 నుండి 5/4/2025 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. నూతనమైన పెట్టుబడులు, నూతనమైన వ్యాపార అవకాశాలు ఉంటాయి, కానీ పనులన్నీ ఎదరికి వెళ్లకుండా ఉంటాయి. అపాయాలు, వాహన ప్రమాదాలు, అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు, మందువర్గంతో వైషమ్యాలు, దుఃఖాలు, సమస్యలు ఉండే అవకాశాలు, ప్రతి విషయానికి రాజీపడి రావడం, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఈ వారం ఉంది. సామాన్యమైన ఆదాయం ఉంది, ఖర్చులు చూస్తే అధికంగా ఉన్నాయి, శ్రమ ఉంది, ప్రయాణాలు ఉన్నాయి, నిద్ర ఉండదు, పనిలో ఒత్తిడి, దానివల్ల ఇబ్బందికరంగా ఉంది. విద్యార్థులు కూడా శ్రద్ధ లేకపోవడం, ఇబ్బందికరమైన వాతావరణం. ఉద్యోగస్తులకు కూడా ఏ పని కూడా పూర్తి కాక చేసే ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగానే ఉంది. ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉండాలంటే శని జపం చేయించుకోవడం, నువ్వులు దానంగా ఇవ్వడం, నవగ్రహ శాంతి హోమం కూడా చేయించుకోండి. అలాగే రుద్రాభిషేకం కూడా చేయడం వల్లే మీకు కొత్త సంవత్సరం అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రుణాల నుండి విముక్తిని పొందే అవకాశాలు, రుణాలు మంజూరయ్యే అవకాశాలు, స్థిరత్వం కలిగి ఉండడం, అలాగే వ్యాపారాలు అనుకూలంగా ఉండడం, భూమి కొనుగోలు చేసే అవకాశాలు, కొత్త కార్యక్రమాల శ్రీకారం చుడతారు, వివాహాలు శుభకార్యాలు కుదరడం కానీ, కలిసి వచ్చే అవకాశం కానీ, వివాహాలు శుభకార్య వినోదాల్లో భోజనాల్లో పాల్గొనడం, తేనెటి విందుల్లో పాల్గొనే అవకాశాలు, దూర ప్రయాణాలు అనుకూలం, ఇల్లు వాహనాల కొనుగోలు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, విస్తారమైన ధనయోగం ఉంటుంది, అనుకున్న పనుల్ని సాధిస్తారు. విద్యార్థులు ముఖ్యంగా మంచి మార్కులు రావడం, మంచి ఉత్తీర్ణత, ర్యాంకులు సంపాదించడం, మంచి ఉత్తీర్ణత పొంది పెద్ద పెద్ద కాలేజీల్లో మంచి అవకాశాలు రావడం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఎవరికైనా ఉద్యోగం పోయి ఉంటే మళ్ళీ ఈ వారంలో వాళ్ళకి మళ్ళీ నూతన ఉద్యోగ లాభం ఉంది, జీతాలు పెరిగే అవకాశం, ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, బదిలీలు, ప్రమోషన్లు, ధనయోగం ఉంది. అన్ని విధాలుగా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. కేవలం దత్తాత్రేయ ఆరాధన, గురుచరిత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, దేవాలయ దర్శనం చేయండి, అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ధనం అధికంగా వచ్చే అవకాశాలు, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గొంతు, ఛాతీ, వెన్నుముక, మోకాలి సంబంధిత ప్రదేశాల్లో అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, డైజెషన్ సరిగ్గా కాకపోవడం, నరాలకు సంబంధించి, రక్తానికి సంబంధించి, వెన్నుముక, మోకాలు, ఛాతీకి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. శ్వాసకోశ వ్యాధుల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. కొంచెం ఏ పని కలిసి రాకపోవడం, విద్యార్థులు కూడా చదివింది శ్రద్ధ లేకపోవడం, చదివింది గుర్తు లేకపోవడం, నిలకడ లేకపోవడం, ఈ సమస్యలు, కుటుంబ సమస్యలు పక్కనే ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలతోటి కూడా కొంచెం బాధపడే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకైతే లాభం, నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ యొక్క ఆరాధన, దర్శనము, విష్ణు సహస్రనామ పారాయణ, దేవాలయ దర్శనం చేయండి. మీకు అన్ని విధాలుగా మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఈ వారంలో ఉన్నాయి. చాలా కాలంగా పడుతున్న బాధలన్నీ తొలగుతాయి, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వ్యాపారస్తులు లాభాలు అధికంగా ఆర్జించే అవకాశాలు, విద్యార్థులు శ్రద్ధ పెరుగుతుంది, ఉత్తీర్ణత పెరుగుతుంది, మార్కుల శాతం కూడా పెరిగే అవకాశాలు, ర్యాంకులు కొట్టే పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదవాలని మీ అభిలాష కూడా నెరవేరే అవకాశాలు కూడా ఆ విధంగా ముందుకు వచ్చే అవకాశం. ప్రభుత్వపరంగా మద్దతు, గుర్తింపులు, కుటుంబంలో విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది ఈ వారం. అలాగే ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి వాళ్ళకు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. చేతి నిండా ధనం అందే అవకాశాలు ఉన్నాయి.
ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం కర్కాటక రాశి సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆరాధన, ఆలయ దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య సమస్యలు, పనిలో ఒత్తిడి, అధిక ఖర్చులు, ఆదాయం ఉన్నప్పటికీ కూడా అధికంగా ఖర్చులు ఉండే అవకాశాలు, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారం. చదివినా కానీ చదువు ఎందు సరిగ్గా శ్రద్ధ లేకపోవడం, కానీ మరింత కొంచెం ప్రయత్నం చేస్తే సింహరాశిలో ఉండే విద్యార్థినులు ఈ వారంలో విజయాన్ని సాధించగలుగుతారు. శ్రద్ధ కలిగి మీరు క్రమశిక్షణగా ఉండి ఈ వారం చదువు ఎందే శ్రద్ధ పెట్టినట్లయితే పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే అవకాశం. స్వయం వృత్తుల వారికి అనేక లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకు కూడా లాభాలు అధికంగా ఉన్నాయి. స్నేహితులు, పెద్దల యొక్క సలహాలు మీకు మేలు చేసే అవకాశం. మీరు అందరితో మంచిగా మాట్లాడటం, ఇతరులకి ఉపకారం చేయడం, మాట సహాయమైనా చేయాలి. మీకు కలిగితే చిన్న చిన్న చిరుదానాలు ఏమైనా చేయగలగడం, దేవాలయ దర్శనాలు చేయండి. పుణ్యక్షేత్ర సందర్శనం కానీ, నదీ స్నానం కానీ చేయడం వల్ల అనుకూలంగా, ఇంకా అనుకూలంగా ఉండాలంటే కనుక సింహరాశి వారు శనేశ్వర తైలాభిషేకం, శని జపం, నవగ్రహ హోమం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ప్రయాణాల్లో సమస్యలు, ఖర్చులు పెరగడం, ఆరోగ్య సహకరించకపోవడం, ప్రేమ విషయాల్లో అసంతృప్తి, మీ జీవిత భాగస్వామి పిల్లల వల్ల ఇబ్బందులు, అలాగే మీరు మాట్లాడే విధానం సరిగ్గా లేక అందరితో విరోధాలు, ఆదాయానికన్నా ఖర్చు పెరగడం, చేతిలో ధనం నిలవలేకపోవడం, రుణాలు ఏమైనా గతంలో చేస్తుంటే రుణదాతల యొక్క ఒత్తిడులు పెరగడం, ఉద్యోగస్తులు కూడా పనిలో పని భారం పెరిగే అవకాశాలు, వ్యవసాయదారులకి అయితే అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి ఈ వారం మిశ్రమంగానే లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సూర్య ఆరాధన, విష్ణాలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇతర దేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేస్తే కనుక అవి కూడా ఫలించే అవకాశం. పిల్లల యొక్క విషయాల్లో శుభవార్తలు వింటారు. ఉత్సాహకరమైన వాతావరణం, కుటుంబ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఆనందంగానే ఉంటారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ లాభాలు కూడా ఆర్జించే అవకాశం. శుభకార్య ప్రయత్నాలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ దర్శనం, శ్రీమన్నారాయణ సమేత మహాలక్ష్మి అమ్మ ఆరాధన దర్శనము చేయండి. తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ వారం మధ్యలో తొలగి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. వ్యాపారస్తులకి లాభాలు కూడా ఆర్జించే ఒక స్టాక్ మార్కెట్, షేరు వ్యాపారాల్లో మట్టి కొంచెం కలిసి రాకపోవచ్చు. లాభాలు తగ్గే అవకాశం. అధిక వ్యధ, శ్రమ ఎక్కువగా ఉండడం, పని భారం వల్ల మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం. రావలసిన సమయానికి ధనం అందకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు, ధనం రొటేషన్ కాక వ్యాపారస్తులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు. కుటుంబ వాతావరణం కొంచెం అశాంతిగా, అనారోగ్యాలతో ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, పరమశివుడికి రుద్రాభిషేకం, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర దర్శనము కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి శుక్రుడి యొక్క వక్ర కారణంగా శుక్రబలం కొంత అనుకూలం, ప్రతికూలాలతో ఉండడం వల్ల కొన్ని స్వభాయమానంగా కొన్ని పనులు పూర్తి వాక్చాతుర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. శుక్ర వక్రం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంది. ఆడవాళ్ళతో గొడవలు, చికాకులు, స్త్రీలతో విరోధాలు ఉంటాయి. దానివల్ల ఇబ్బంది. చదువులో క్రమేణా రాణిస్తారు. చదువు యందు మంచి శ్రద్ధ పెట్టాలి. మాట్లాడే విధానం బాగుంటుంది. కొంత అనుకోని సమాచారం వల్ల మీకు కొంత కలిసి వచ్చే అవకాశం, కొంత పరిజ్ఞానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో దానివల్ల ఆకట్టుకోగలుగుతారు. తెలివితేటలుగా లౌక్యంగా ఈ వారం మీరు నడుచుకోగలుగుతారు. దానివల్ల అధికమైన లాభాలన్నీ కూడా పొందగలుగుతారు. మరింత అనుకూలంగా ఉండడం కోసం
దత్తచరిత్ర పారాయణ, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనము చేయండి. శనివారం నియమం కూడా పాటించండి. ఈ వారం మరింత అనుకూలమైన పరిస్థితులు మీరు పొందండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గృహంలో శుభవార్తలు వింటారు. కుటుంబ జీవనం ఆనందంగా గడుస్తుంది. సంతాన విషయంలో లాభాలు ఉంటాయి. దూర ప్రాంతాలు వెళ్ళవలసి రావలసి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలం. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు బంధువుల యొక్క తోడ్పాటు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా శుభవార్తలు వింటారు. అన్ని విధాలుగా యోగదాయకంగా రుణ విమోచనం ఉంటుంది. రుణాలు తీరిపోతాయి. ధనం చేతికి అందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం మకర రాశి వారు చక్కగా మీరు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి ఆలయ ప్రదక్షిణాలు చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గృహంలో శుభకార్యాలు కలిసి రావడం, ఆదాయానికి మించిన ఖర్చులు, శుభమూలికంగా వ్యయం, ఏదైనా శుభకార్యం కానీ అంటే గృహ ప్రవేశం కానీ వివాహం కానీ దానివల్ల ఖర్చు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. సంగీత సాహిత్యాల కళలందు ఆసక్తి, విందు వినోదాలు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు, విందు విహారయాత్రలు ఉంటాయి. ఈ వారంలో కుటుంబ సమేతంగా దూర ప్రాంత ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు కలిసి వస్తాయి. వ్యాపార మూలకంగా లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకైతే తక్కువ పెట్టుబడులతో పెట్టే వ్యాపారాలన్నీ కూడా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు అనుకూలం. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా సానుకూలంగానే ఉంది. కానీ పై అధికారులతో మట్టికి మాట్లాడే సమయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం వల్ల మేలు కలిగే అవకాశం. దశరథ కొద శనేశ్వర స్తోత్రపారాయణ, తిల పిష్ట నైవేద్యం, తైలాభిషేకం శనికి చేయించండి. వెంకటేశ్వర ఆలయ దర్శనం కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కొన్ని విషయాల్లో మీకు మీరుగానే కొన్ని పద్ధతులు, కొంచెం పంచువాలిటీ, క్రమశిక్షణగా ఉండాలి అనే మీ నిర్ణయాలు మీకు ఈ వారం కొంచెం మేలు చేసే అవకాశం. బంధువులతోటి, మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. కానీ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోవడం, పెళ్ళి, ప్రేమ విషయాల్లో భావోద్రేకాలు కూడా గురి అయ్యే అవకాశాలు కూడా ఈ వారంలో లేకపోలేదు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు, ఫార్మసీ వైద్య విద్యా సంబంధించిన చదువుల్లో ప్రావీణ్యత ఉంటుంది. వైద్య రంగంలో మటుకు బాగానే, మిగతా విషయాల్లో చదువు ఎందుకు శ్రద్ధ లేకపోవడం, చదివినా గుర్తు లేకపోవడం, చదవలేకపోవడం, బతక ఎక్కువగా ఉండే అవకాశాలు. నిరుద్యోగులు కూడా నిరాశ మిగిలే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ వస్తుందేమో ఉగాది కదా అనుకుంటారు. కానీ ప్రమోషన్ రావాలి, ఆ లెటర్స్ అవన్నీ అందకపోవడం, ఆలస్యంగా అందడం, లేదా అనుకున్న ప్రదేశానికి కాకుండా వేరే ప్రదేశాలకి మీ ట్రాన్స్ఫర్ రావడం, ఇలా కొన్ని ఇబ్బందులు, కుటుంబ వాతావరణం, కుటుంబంలో వాళ్ళకి అనారోగ్య సమస్యలు, దానివల్ల మానసిక అశాంతి కూడా కొంచెం గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం శనికి శని జపం చేయించండి. నువ్వులు దానంగా ఇవ్వండి. అలాగే దశరథకు శనేశ్వర స్తోత్రపారాయణ, నవగ్రహ శాంతి హోమం కూడా ఆచరించండి. దానివల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. ఈ 30వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఈ కాలమానంలో, ఈ వారంలో 30వ తేదీ మనకి ఉగాది. అంటే హైందవ సనాతన సాంప్రదాయంలో మనకి కొత్త సంవత్సరం ఏదయ్యా అంటే ఉగాది. ఈ వారం రెమెడీ కూడా అదే. ఉగాది రోజున తెల్లవారుజాన బ్రహ్మముహూర్తంలో, బ్రాహ్మణీ ముహూర్తంలో లేవడం, 5:30 లోపుగా లేచి 5:30 లోపుగా స్నానాదులు చేసి ఇంట్లో గృహదేవత ఆరాధన, ఉగాది పచ్చడి సేవించండి. సర్వరోగాలు పరిహరింపబడి దేవాలయ దర్శనం చేయండి. కొత్త సంవత్సరం కాబట్టి తల్లిదండ్రులు, గురువుల యొక్క ఆశీస్సులు పొందండి. చిన్న చిన్న దానాలు చేయండి, చిరుదానాలు. దేవాలయ దర్శనం తప్పకుండా చేయండి. ప్రశాంతంగా ఉండండి. ఈవేళ ఇలా ఉంటే కనుక ఉగాది రోజుని ఉగాది పచ్చడి తింటే, దేవాలయ దర్శనం చేసుకుంటే, పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటే ఈ వారం మీ అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇదే పరిష్కారం ఈ వారం అని చిన్న పరిష్కారంతో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఉగాది పచ్చడి తినమన్నారు కదా ఉదగారు 9 గంటలుగా 10 గంటలకి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి లేచి ఉగాది పచ్చడి తినకూడదు. ప్రాతకాలం అందే లేచి పూజ చేసుకుని తర్వాత ఎన్నిసార్లైనా ఉగాది పచ్చడి తినవచ్చు. కానీ ప్రాతకాల మధ్య తల్లిదండ్రుల ద్వారా ఉగాది పచ్చడి సేవనం చేయండి. శరీరంలో ఉండి ద్వాదశ రాశి వారు రోగాలు నశిస్తాయి, సంపదలు కలుగుతాయి. శరీరం శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
అని చెప్పారు. సర్వ అరిష్ట నివాసాయ నింబ కందలి భక్షణం అన్నారు. అది తినటం వల్ల అంత ఫలితాలు రాబోయేటువంటి ఉష్ణం వల్ల కానీ, వేడి వల్ల కానీ, వర్షాల వల్ల కానీ, చలి వల్ల కానీ వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో, గ్రహాల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉగాది రోజుని ఉగాది పచ్చడ తినటం వల్ల అటువంటి దోషాలు తొలగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, భగవద్ ఆరాధన దర్శనం వల్ల కూడా మీ కొత్త సంవత్సరంలో ఉన్న పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇవాళ వినటం వల్ల, దగ్గరుండి వినటం వల్ల సత్ఫలితాలు ఎన్నో మీరు పొందగలుగుతారు. దానివల్ల కూడా మీరు కలుగుతుందని ద్వాదశ రాశి వాళ్ళకి ఇదే పరిష్కారం అని చెప్పి ఈ వారం చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ కూడా మరోసారి భక్తివన్ తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా నా తరపున, భక్తివన్ తరపున, తెలుగు వన్ తరపున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.